రైట్. ఇక హైదరాబాద్ అంతటా కూడా వర్షం భారీగా పడుతోంది. అయితే బంజారా హిల్స్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి హరిత సిద్ధంగా ఉన్నారు. హరిత, చెప్పండి, ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? ఎస్ మమత, హైదరాబాద్ వ్యాప్తంగా గత గంటన్నర నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే కురుస్తుంది. చాలా ఏరియాల్లో ఈ వర్షానికి కారణంగా మనం చూడొచ్చు, రోడ్ల మీద ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడంతో చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ లో ముఖ్యంగా నీరు నిలవాలంటే ఖచ్చితంగా ఈ వర్షం ఒక్క గంట పడితే చాలు మొత్తం చెరువులను తలపించేలా కనిపిస్తాయి. మనకు నగరంలోని చాలా ఏరియాలు, ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కావచ్చు, పంజాగుట్ట, లక్డీ కపూల్, సెంట్రల్ సిటీతో పాటు అవుట్స్కట్స్ లో కూడా ఇదే విధమైన భారీ వర్షం కురుస్తోంది. అయితే రానున్న 2 గంటల వరకు కూడా ఈ కుండపోత వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, దాంతో పాటు ఇటు ఈదురు గాలుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ని హైదరాబాద్ కి జారీ చేశారు. ముఖ్యంగా రానున్న 3-4 రోజుల వరకు కూడా ఇదే విధమైన వెదర్ కండిషన్స్ కొనసాగే అవకాశం ఉంది. గత నెలన్నర నుంచి కూడా వర్షాలు కురవక చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. అయితే రానున్న 3-4 రోజుల వరకు కూడా ఎడతెరిపి లేని వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తా ఆంధ్ర తీరంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కావచ్చు, విండ్ షియర్ జోన్ కారణంగా, ఈ రెండు కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన వేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మరొక 4 రోజుల పాటు కూడా ఈ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సెంట్రల్ జిల్లాల్లో ఎక్కువగా ఈ ప్రభావం ఉండనుంది. దాంతోపాటు దక్షిణ జిల్లాలైన మనకు మహబూబ్ నగర్ కావచ్చు, గద్వాలు, ఈ జిల్లాల పైన కూడా ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ పరిధిలో ముఖ్యంగా ఇటు మోస్తారు నుంచి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఈ రోజు మాత్రం ఇటు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. రాత్రి వరకు కూడా మనకి ఇదే వెదర్ కండిషన్ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన ఏరియాలు, ట్రాఫిక్ ఏరియాలో ఎక్కువగా ఈ వర్షం కారణంగా నీరు నిలవడంతో ఇటు వచ్చిపోయే వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నగరంలోని కుకట్పల్లి కావచ్చు, మాదాపూర్, అట్లాగే రాయదుర్గం, మనకు ఇటు అమీర్పేట, ఎస్ఆర్ నగర్ లాంటి ప్రధాన ఏరియాల్లో కూడా ఇదే విధమైన వెదర్ కండిషన్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి ఇటు చిరు వ్యాపారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు మరికొద్ది గంటల్లో ఇటు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావస్తుండటంతో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే పబ్లిక్ కూడా ఒకటే అలర్ట్స్ జారీ చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా అవసరం ఉంటే తప్ప ఈ రోజు నైట్ వరకు కూడా బయటికి రావద్దు అని. ముఖ్యంగా నగరంలోని చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో మనకు మ్యాన్ హోల్స్ తెరిచి ఉంచొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ వర్షాల నేపథ్యంలో ఇటు మాన్సూన్ బృందాలను కూడా అధికారులు అలర్ట్ చేశారు. ముఖ్యంగా హైడ్రా కావచ్చు, ఈ మాన్సూన్ బృందాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో వాటర్ని క్లియర్ చేసేందుకు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ముఖ్యంగా ఈ మ్యాన్ హోల్స్ ఉన్న చోట వాటర్ని క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక మనకు ట్రాఫిక్ ప్రధానంగా ఉండే ఏరియాలు పంజాగుట్ట కావచ్చు, మనకు మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గము, ఐకియా సర్కిల్, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు కూడా ఈ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు కూడా మరికొద్ది సేపట్లో స్కూళ్ళు కూడా ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో ప్రధాన ఏరియాల్లో కొంత ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది. వర్షం అయితే నాన్ స్టాప్గా గత 2 గంటల నుంచి కూడా కురుస్తోంది. మనకు ఓల్డ్ సిటీతో పాటు నగర శివార్లైన వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, ఇటు మనకు భువనగిరి జిల్లాలు ఆనుకొని ఉన్న సిటీ శివార్లో కూడా ఇదే విధమైన వెదర్ కండిషన్ అయితే కొనసాగుతుంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ముఖ్యంగా ప్రధాన ఏరియాల్లో అయితే ట్రాఫిక్ జామ్లు కావచ్చు, ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద కొంత వాటర్ చేరడంతో వాహనదారులు అయితే రోడ్ల మీద వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరొక 2-3 గంటల వరకు కూడా ఇదే విధమైన వర్ష సూచన అయితే కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈదురు గాలులు కావచ్చు, ఉరుములు, మెరుపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లైటనింగ్ ఎఫెక్ట్ నుంచి కొంత అప్రమత్తంగా ఉండాలని ఇటు వెదర్కి సంబంధించిన అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈదురుగాలులు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ రోజు మొత్తం కూడా ఈ అలర్ట్స్ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మనకు ఈ మాన్సూన్ సీజన్లో హైదరాబాద్కి మొదటిసారిగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే వర్షాలతో పాటు భారీగా ఈ ఉరుములు, మెరుపులు కావచ్చు, ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. కాబట్టి అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ కావచ్చు, నాలల పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. మరొక 4 రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు అలర్ట్స్ ఉన్నాయి. దీని నేపథ్యంలోనే అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక
తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే విధమైన వర్ష సూచన కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మనకు హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు ఇటు జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈరోజు ఎల్లో అలర్ట్, దాంతోపాటు హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇక రేపటి విషయానికి వస్తే కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు, అట్లాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్స్ అయితే జారీ చేయడం జరిగింది. రానున్న 4 రోజుల పాటు కూడా ఈ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ కారణంగా ఇటు రాష్ట్రానికి అయితే వర్షాలు మొదలవుతున్నాయి. అయితే మనకు జూన్ నెల అంతా కూడా డ్రైగా ఉన్నప్పటికీ ఈ జూలై నెల నుంచి కొంత మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాల నేపథ్యంలో ఇటు రైతులకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో హ్యూమిడిటీ మనకు ఉదయం అంతా కూడా ఉక్కపోత వాతావరణము, ఎండగా ఉన్న వెదర్ అంతా కూడా గత 2 గంటల నుంచి ఒక్కసారిగా చేంజ్ అయింది. నిన్న కూడా సాయంత్రం పూటనే వర్షం కారణంగా కొంత ట్రాఫిక్ వల్ల కూడా ప్రజలైతే ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు ముఖ్యంగా నగరంలోని మెట్రో కూడా ఈ వర్షాల కారణంగా సడన్గా ఆగిపోవడం కావచ్చు, కొంత ట్రాఫిక్ జామ్కి అయితే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు నుంచి మరొక 4 రోజుల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇలాగే విస్తారంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కాలనీల్లో కావచ్చు, సెల్లార్లలో ఎక్కువగా ఈ వర్షం నీరు వచ్చి చేరుతుంది కాబట్టి సెల్లార్లో ఉండే వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండి ఈ వర్షాలను ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కంప్లైంట్స్ ఇవ్వాలని కూడా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకైతే సూచనలు చేస్తున్నారు. అయితే రానున్న 3 రోజుల వరకు కూడా ఈ వర్షాలు ఉంటాయి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జూలై నెల అంతా కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసాయి. హైదరాబాద్లో మాత్రం కొంత ఎండ పొడి వాతావరణం ఉంది. రానున్న 4 రోజుల పాటు కూడా ఇదే విధమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే విధమైన వర్షాల ప్రభావం అయితే కొనసాగే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఇటు బంజారాహిల్స్లో తేలికపాటి వర్షం కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు దాదాపు గంట సేపటి నుంచి కూడా నగర వ్యాప్తంగా కనిపిస్తోంది. దీంతో ఇటు రోడ్ల మీద వాటర్ చేరడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అయితే చెరువులను తలపిస్తున్నాయి. ఈ వాటర్ని క్లియర్ చేసేందుకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి మాన్సూన్ బృందాలతోటి ఇటు వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అయితే మరొక 3 గంటల వరకు కూడా రెయిన్ అలర్ట్స్ ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా వర్షాలు ఉన్నాయి. దాంతోపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయి కాబట్టి చెట్లు కావచ్చు, కరెంటు పోల్ స్తంభాల వద్ద కూడా ఉండేవారు కొంత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు, మ్యాన్ హోల్స్ కావచ్చు, నాలాల పరిధిలో ఉండే వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇక అపార్ట్మెంట్స్కి సంబంధించి ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ వల్ల కొంత సెల్లార్లో కూడా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులున్నా జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్స్కి అలర్ట్స్ కావచ్చు, ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని కూడా చెప్తున్నారు. దాంతోపాటు పవర్ కట్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ వర్షాల దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, ఇటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ సిటీలో ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ కావచ్చు, మాదాపూర్, పంజాగుట్ట, లక్డీకపుల్, కోటి, దాంతోపాటు ఓల్డ్ సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. నైట్ వరకు కూడా ఇదే విధమైన వెదర్ కండిషన్స్ కొనసాగుతాయి కాబట్టి పబ్లిక్ కొంత అలర్ట్గా ఉండాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.